ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రతినిత్యం అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పంటపాలెం గ్రామానికి సంబంధించి నూతనంగా నిర్మించినటువంటి రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమగ్రంగా సంపూర్ణంగా అమలవుతుంది, అనుకున్నటువంటి నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలని చేరుకోగలుగుతున్నాం అని చెప్పడానికి ఈరోజు మనం ప్రారంభించినటువంటి ఈ శాశ్వత భవనాలు ఒక ఉదాహరణ. రైతులకు సంబంధించి ఇప్పటి వరకు కనీసం గ్రామ స్థాయిలో ఒక కార్యాలయం లేదు. ఆ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రం రూపంలో రైతులకు సంబంధించినటువంటి అనేక సమస్యలకి పరిష్కారం, అవసరమైనటువంటి సూచనలు, సలహాలు, దానితో పాటు విత్తనం నుండి విక్రయం వరకు లభ్యత, అన్ని రకాలైనటువంటి సేవలు అందుబాటులోకి తీసుకురావడం, రైతులకు అండదండలుగా నిలవాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్యం కోసం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, ఈ మూడు కూడా ప్రాధాన్యత అంశాల కింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు సంపూర్ణంగా అమలయ్యాయి. అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే పూర్తి చేసామో వాటిని ప్రారంభిస్తున్నాం. దాదాపుగా ప్రతి గ్రామానికి 5 పర్యాయాలు పర్యటించాం. 5 సంవత్సరాల కాలంలో తగ్గకుండా 5 సార్లు తగ్గకుండా పర్యటించాం. గడప గడపకు మన ప్రభుత్వంలో 89 సచివాలయాల పరిధిలో ఏదైతే మనకు ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో ప్రజలకు ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక సమస్యలు కానీ, వ్యక్తిగత సమస్యలు కానీ, వాటన్నిటిని ఏ విధంగా పరిష్కరించాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టి వాటన్నిటికీ కూడా పరిష్కారం లభించేటువంటి దిశగా మనం చర్యలు చేపట్టడం జరిగింది. 100% అన్ని రకాలైనటువంటి హామీలు అమలు చేశాం. ఈరోజు మరలా కొత్త మేనిఫెస్టోను తయారు చేసి త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రకటించబోతున్నారు. ఈరోజు మనం చూస్తే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన, సిద్ధం సభలు జరుగుతున్నాయి. మరొక పక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాడు. రా కదలిరా సమావేశాలకి టిక్కెట్ ఆశించేటువంటి వాళ్ళు, టిక్కెట్ పొందినటువంటి వాళ్ళు జనాన్ని తరలించేటువంటి ప్రయత్నం చేసినా జనం అక్కడ నిలబడేటువంటి పరిస్థితి లేదు. అంటే దాని అర్థం చంద్రబాబు నాయుడు పట్ల కానీ, చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి ఉపన్యాసం పట్ల కానీ మాకు అంగీకారం కాదు, మాకు ఆమోదయోగ్యం కాదు అని స్పష్టంగా ఈరోజు ప్రజలు ఆలోచనకు వచ్చారు. కాబట్టే ఆ సభల్లో నిలబడకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగా ఈరోజు ఒక్కసారి మనం సర్వేపల్లి నియోజకవర్గానికి తీసుకుంటే, పాపం సర్వేపల్లి నియోజకవర్గానికి నిన్నటి దాకా సోమిరెడ్డి నాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది. స్వామి నిత్యానంద తనంతట తానే కైలాసం అనేటువంటి ఒక దేశాన్ని ప్రకటించేశాడు. ఆ దేశాన్ని ప్రకటించిన తర్వాత అది ఎక్కడుందో తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఆయన అనుచరులు, భక్తులు మాత్రం అబ్బా ఆహా అద్భుతం కైలాసం అనే రకరకాలైనటువంటి పోస్టర్లు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు అక్కడ జరిగిపోతున్నట్టుగా, అది ఎక్కడుందనేటువంటిది నరమానవుడు చూడనటువంటి ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినట్టుగా సోషల్ మీడియాలో మనం పోస్టింగులు చూస్తుంటాం. అదేవిధంగా పాపం సోమిరెడ్డి కూడా స్వామి నిత్యానంద ఏదైతే ఒక ద్వీపాన్ని ఆయన పాపం కైలాసం కింద ప్రకటించుకున్నాడు, అటు ఆయనంతటా ఆయనే సర్వేపల్లి నియోజకవర్గం నాకు కైలాసం అని చెప్పి ఆయన ప్రకటించుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఆయనే పాపం పోస్టింగ్లు పెట్టుకుంటున్నాడు. అబ్బా అద్భుతాలు జరిగిపోయాయి, బ్రహ్మాండంగా జరిగిపోయింది. నేను అసెంబ్లీకి గోవర్ధన్ రెడ్డి ఇంటికి అంటే నేను సాధారణంగా సాయంకాలం వేరే ఇంటికి ఎందుకు పోతాను, మా ఇంటికి పోతాను. నాకు పోయి అలవాటు లేదు. అందుకని పాపం సోమిరెడ్డి ఆయన ఇంటికి నేను నా ఇంటికి పోతాను ఎప్పుడైనా, నేను వేరే ఇళ్ళకి ఎందుకు పోతాను. అందుకని పాపం సోమిరెడ్డి ఆయన పాపం ఏ భాషతో మాట్లాడుతున్నాడో, ఆయనకునేటువంటి అలవాట్లు ఏమన్నా నాకేమన్నా ఆపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడో తెలియదు. కానీ ఆయన ఎక్కడికి పోయినా నాకు అభ్యంతరం లేదు. అది ఆయన ఇష్టం. ఆయన ఇంటికి పోతాడు, ఇంకో దగ్గరికి పోతాడా. అసెంబ్లీలో కూడా పోవచ్చు. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి పెన్షన్ డ్రా చేసుకోవాలంటే అసెంబ్లీలోకి పోవాలి కదా, పెన్షన్ డ్రా చేసుకోవాలంటే. అందుకని వాటికి పోవచ్చు, నేను కాదంటాను. కాకపోతే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు సోమిరెడ్డికి సంబంధించి గతంలో ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో వేరే వాళ్ళ పేర్లతో సర్వే చేసే సోమిరెడ్డి పేరు లేదు. సరే, దాన్ని విడిచిపెట్టాం. నిన్న ఇచ్చినటువంటి దాంట్లో ఆయన పేరు ప్రకటించలేదు. దానికి కారణాలు విశ్లేషిస్తే 4 ఉన్నటువంటి నియోజకవర్గాలు ఆపారు. దాంట్లో 2 నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళు వేరే ప్రాంతానికి పోవాలనుకునేటువంటి ఆ కన్ఫ్యూజన్ కొంత ఉంది. ఎవడు పెద్ద సైజు వస్తే పైకి, ఒక రకమైన సైజు వస్తే లోపలికి, ఇంకో సైజు వస్తే హాల్లోకి.
మామూలుగా ఉన్న కాగితం ఎత్తి ఉంటే వాడిని గేటు దగ్గర అవతల బయట చెట్ల కింద కూర్చోబెడతారు. కాబట్టి నేను అనేక సందర్భాల్లో చెప్పినట్టే పాపం ధనం కోసం ఆరాటపడేటువంటి సోమిరెడ్డి, జనం కోసం ఆరాటపడేటువంటి వాడిని నేను. జనం కోసం ఉండేవాడిని నేను, ధనం కోసం ఉండేటువంటి వాడు సోమిరెడ్డి. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం అది. కాబట్టి ఎన్నికలు దగ్గరగా వచ్చేటువంటి సమయంలో చేతి నిండా పని ఉంటుందని అనుకుంటున్నా ఇప్పటికి కూడా, ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ నియోజకవర్గానికి. కాబట్టి మరలా కూడా ఒకవేళ చేతి నిండా పని ఉండాలా, ప్రచారం బాగా జోరుగా ఉండాలా, నాకు ఏదైనా మైక్ తీసుకున్నప్పుడు మాట్లాడడానికి 4 పాయింట్లు ఉండాలి అని అంటే సోమిరెడ్డి లాంటి వాడే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు ఈ రోజు మనం జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. మిగిలిపోయినటువంటి పనులు ఏదన్నా ఉన్నా సరే వాటిలన్నింటినీ సమగ్రంగా సంపూర్ణంగా అన్ని విషయాలు, సంక్షేమ కార్యక్రమాలు అందించడం, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసాం, త్రాగునీరు అందించాం, సైడ్ కాలువలు వేసాం, సాగునీరు సమగ్రంగా అందించాం. ఈరోజు అవసరమైనటువంటి భవనాలు నిర్మిస్తున్నాం, దాంతోపాటు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చాం, డాటెడ్ ల్యాండ్ సమస్య ఉంటే తీర్చాం, ఇనాం భూములు ఉంటే తీర్చాం. అన్ని రకాలైనటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా తీరుస్తున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మిగిలిపోయినటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు ఏదన్నా ఉన్నా కూడా వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.